శాంతి వస్తున్నానండి. ఏం చేస్తున్నావు? అన్నయ్యని పిలవడానికి ఇంతసేపా? అన్నయ్య ఏడి? వచ్చేస్తున్నారండి, వచ్చేస్తున్నారు. నాకంట ముందే వచ్చి రారా వాట్ ఈస్ దిస్ అంటూ హడావుడి చేసేవాడు. ఇవాళ ఏమైంది ఆయనకి? అనవసరంగా నన్ను టెన్షన్ పెడుతున్నాడు. మీకు రోజు టెన్షనే, ఆయనకి ఎప్పుడో ఒక రోజు టెన్షన్. ఏంటి అన్నయ్యకి టెన్షనా? ఏ ఆయన గారికి బాబా ఉన్నాడు కదా, కష్టాల్లో ఆదుకొని ఉన్నాడా బాబా? లేకపోతే ఈయనకి బాబాకి ఏ కొబ్బరికాయల విషయంలో గాని దక్షిణ విషయంలో గాని తేడాలు వచ్చాయా? అబ్బా ఊరుకోండి, మీ అన్నయ్య కష్టం వస్తే మీకొచ్చినట్టు కాదా? కాదు, బాబాకి. ఎందుకలా మాట్లాడుతున్నారు? ఆయన గారికి కనిపించే నాకంటే కనిపించని ఆ బాబా మీదే నమ్మకం ఎక్కువ. సరే గాని విషయం చెప్పు. మీ అన్నయ్యకి 2 లక్షలు కావాలి, రేపిస్తారా? బాబా ఇస్తాడు. తమాషా కాదండి, ఇస్తారా? ఇవ్వను. ఆ బాబాని అడుగుమను, ఆయన ఇస్తాడేమో. అయినా నీకెందుకు ఈ విషయాలని? ఆకలేస్తే త్వరగా అన్నం పెట్టు. ఆకలి ఆకలి అని అలా తప్పించిపోతే ఎలా? మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఆయన ఎంత శ్రమ పడ్డారో మీకు తెలీదా? మీరు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవాలనే కలలు నిజం చేయడానికి ఆయన పడే తపన మీకు తెలీదా? ఎల్ఐసి నుంచి 2 లక్షలు కట్టమని నోటీస్ వచ్చిందట. అది కట్టకపోతే మొత్తం పాలసీ పోతుందట. ఆయన ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే శాంతి, ఆ డబ్బు నేను ఇస్తాను. థ్యాంక్స్ అండి. కానీ ఇప్పటికైనా ఆయన్ని నా మార్గానికి రమ్మను. ఏంటి? ఆయన మార్గంలో మీరు ఇంత ఎత్తుకెదిగి ఆయన్ని మీ మార్గంలో రమ్మంటాం మీ ఫూలిష్నెస్. శాంతి మీదే నీ అశాంతిని చూపిస్తున్నావా? అన్నయ్య అది కాదన్నయ్య. ఏది కాదు? మనిషిని అర్థం చేసుకోవాలరా, గతాన్ని మర్చిపోకూడదు. మనిషికి పుట్టుక తెలియదు, చావు తెలుసు. కానీ పుట్టుకను గుర్తుపెట్టుకుంటాడు, చావును మర్చిపోతాడు. మాయకమైన మనిషికి దేవుడు కనిపించట్రా. నీ డబ్బెవడికి కావాలరా? నేను బాబాని నమ్మిన మనిషిని. నీట ముంచినా పాల ముంచినా ఆయనదే భారం. రామ్మా వడ్డించి పోంచేద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చాడే? మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. లేచి కూర్చోవడం సరిపోతుంది ఉద్యోగం తొక్కలది. ఏది? అదే అడుగుతా అడుగుతా. ఇదిగో గురు, ఏం చేసావు సంగతి? ఏ సంగతి? అదేనయ్యా సెలవు. ఏంటి ఇప్పుడు మంచి గడియ ఏమన్నా చెప్పు. వ్యయనామ సంవత్సరం దక్షిణాయనం అష్టమి శుక్రవారం ఉదయం రాహుకాలం. మంచి గడియలు చెప్పమంటే రావు సుబ్బారావు వెంకటరాట ఎవడే నువ్వు? చెప్పడానికి నేనేమన్నా దేవుణ్ణా? రాసి పెట్టి ఉన్నది జరుగుతుంది, జరిగేది రాసి పెట్టి ఉండదు. ఈ తిరకాసి ఏంటయ్యా? అదే మాయ. మాయలేదు పాయలేదు. మా అందరు టీ తీసుకురా, ఈ బకిలికి హార్లిక్స్ తీసుకురా. వెళ్ళి తీసుకొస్తాను గాని ఆ విషయం ఏం చేసావు? మళ్ళీ ఆ విషయం ఏంటి? అదేనయ్యా, బుట్లు పిడతా రాయరు. తప్పదా? తప్పదు. నువ్వు వెళ్ళవయ్యా బాబు. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్, మీ కాళ్ళు ఒకసారి చాపండి సాయిరామ్. ఎందుకు? ఆధారం వంతలు చేసుకుంటాను. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవయ్యా. కనీసం చేతిలోనే ఇవ్వండి. ఏమిటయ్యా? ఏమిటి? అది నా సంస్కారం సాయిరామ్. శుభమస్తు. అస్తు. విషయం ఏమిటో చెప్పు. నేను నిన్ను పిలవలేదు కదా. పిలిస్తేనే గుడికి వెళ్తావా సాయిరామ్? బాగు బాగు, విషయం చెప్పు సాయిరామ్. సాయిరామ్, నా భార్య, నా అర్ధాంగి, నా సతి, నా ధర్మపతి. అర్థమైంది, నీ పెళ్ళం. ఆవిడ ఆరోగ్యం బాలేదు సాయిరామ్. నిద్ర లేస్తూ సాయిరామ్ అంటుంది, భోజనం చేస్తూ సాయిరామ్ అంటుంది, పడుకునే ముందు సాయిరామ్ అంటుంది. అలాంటి మహాతల్లికి, అటువంటి సాధ్వీమణికి జ్వరం. ఏం జ్వరం? కొందరు చికెన్ గునియా అంటున్నారు, మరి కొందరు మటన్ మనియా అంటున్నారు. ఏదో విచిత్రం జ్వరం అంటున్నారు. సాయిరామ్. సాయిరామే చెప్పాలి, అది మీ నోటి ద్వారానే చెప్పాలి సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. ఏ జ్వరమైనా సరే బాబాను నమ్మి ఈ విభూతి నీటిలో కలిపి అమృతంలా సేవిస్తే ఏ రోగమైనా పోతుంది. అంటే ఇది అక్కడికి ఎలాగా సాయిరామ్? ఏమిటి ఏమిటి నీ సందేహం ఏమిటయ్యా? అంటే ఊళ్ళో ఉన్న మా ఆవిడికి ఇది ఎలా అందించాలా అని. భలేవాడివయ్యా, నీకు 2 రోజులు సెలవిస్తున్నానయ్యా. వెళ్ళి ఆవిడ ఆరోగ్యం బాగుపడ్డాక నువ్వు రా. వెళ్ళవయ్యా. ఇది తీసుకో సాయిరామ్, మీదే. సాయిరామ్ 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 సాయిరామ్. దామ్మా కుదిరిందా?
తిక్క బాగా కుదిరిందా? నీ ఏడు పోకం చూస్తుంటే తెలుస్తోంది. ఇదిగో ఇంత కాయ పండా ఆ పెద్ద బండ నేనే గెలిచాను రా. లౌకికం ఉండాలిరా. లౌకికమా? నా పోరే తమిళ్, నాను హోక్తిని కన్నడ, మై జా రహా హూ హిందీ, ఐఎమ్ గోయింగ్ ఇంగ్లీష్. సార్ టీ వస్తుంది. ఈడు మామూలు కాదు. పెట్టుకోవద్దంటే విన్నావా? సార్ మీరేంటి సార్ ఇలాగా? రండి కూర్చోండి. పర్వాలేదయ్యా కిరణ్, నువ్వంటే నాకు ఇష్టం, నీ పని మీద నాకు గౌరవం, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం. కానీ ఏమైంది సార్? నీ ప్రమోషన్ ఆపేశారయ్యా. ఆ, సార్ మీకు తెలుసు నేను ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాను. ఎందుకు ఇలా జరిగింది? నా నిజాయితీలో లోపం, నా శ్రమలో లోపం? చెప్పండి సార్. బాధపడకు కిరణ్, న్యాయాల్ని, ధర్మాధర్మాల్ని, నీతి నిజాయితీలని నిర్ణయించే జడ్జి ఆ సాయిరామ్ ఒక్కడే. మనం నిమిత్త మాత్రం. సార్ నాకు జరిగిన అన్యాయాన్ని సమర్థిస్తారేంటి సార్? కిరణ్, I know what you did for this company. I know how you have suffered for this company. I know everything. యు నో సార్, బట్ వాట్ ద హెల్ హావ్ యు గివెన్ మీ? సాయిరామ్. ఏంటి సార్ సాయిరాము? నిజంగా సాయిరామ్ అసలు ప్రాణం ఉన్నవాడే అయితే నా మీద ఎందుకు సార్ ఈ పక్షపాతం? మిస్టర్ కిరణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ కంపెనీకి నేను ఒక్కడనే కాదయ్యా ఎండీని, ఇంకా 10 మంది ఉన్నారు. ఏమండి ఏమండి, ఎందుకింత ఆలస్యం? ఆఫీస్లో పని ఎక్కువైందా? పలుకే బంగారమా? కాదు, ఇత్తడి. రాగానే ఏంటి క్రాస్ క్వశ్చన్స్? నా మనసేం బాలేదు, నన్ను విసిగించుకో. అబ్బా, ఏం జరిగిందండి? నా ప్రమోషన్ ఆగిపోయింది. ఓహో, అందుక అయ్యగారి చికాకు. అది తగ్గాలంటే ఒక కప్పు కాఫీ ఇవ్వాల్సిందే. ఏం బావు గారు ఇంత ఆలస్యమైంది? గుళ్ళో బోర్డు మీటింగ్ కాస్త ఆలస్యమైందమ్మా. కిరణ్ వచ్చాడా? వచ్చారు. చాలా చిరాగ్గా ఉన్నారు. వాడు చిరాగ్గా లేనిది ఎప్పుడు? ఏమైందట? ప్రమోషన్ మిస్ అయిందట. అందుకు బాధపడటం ఎందుకు? ఎక్కడున్నాడు? గదిలో ఉన్నారు బావగారు. ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? ఏం లేదనే, నేను దేవుడిని నమ్మనంట, అందుకే నాకు ప్రమోషన్ రాలేదంట. అని ఎవరన్నారు? ఒక ఎండి. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అంట. ఈ మాట ఎవరన్నారు? మరో ఎండి. శ్రమ ఒక్కటే చాలదంట, అదృష్టం కూడా కావాలంట. ఇదెవరన్నారు? మరో ఎండి అనే. చిచి, ఈ కంపెనీ కోసం గొడ్డులా కష్టపడ్డాను. వేస్ట్, అంత వేస్ట్. ఈ రోజుల్లో కష్టపడేవాడికి కష్టాలే మిగులుతాయి. కాకపట్టే వాళ్ళు, కాళ్ళు పిసికేవాళ్ళు పైకి ఎదుగుతారు. ఎందుకురా అంత ఆవేశం? చేతగాని వాడికి కోపం ఎక్కువట. అంటే నేను చేతగాని వాడినా? కాకపోతే మరేమిటి అన్నయ్య? అవును, నీ ప్రమోషన్ ఆగిపోవటానికి ఏ కారణాలైతే నీకు మీ ఎండీలు చెప్పారో వాటి గురించి ఆలోచించి వాటిని జయించి నీ లక్ష్యాన్ని సాధించు. చూడు, రోజు ఈ డాట్స్ ఆడుతున్నా అన్ని నీ గురి తప్పుతూనే ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ ఉండాలిరా, అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలుగుతావు. ఎదటి వాళ్ళకి చెప్పడం చాలా తేలికన్నయ్య, కానీ చేయటం చేత కాదంటావు, అవునా? చూసావా, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించొచ్చు. దైవారాధన, యోగా, ధ్యానం భారతీయుల సొత్తు. అనుభవం నాది, ఆకతాయితనం నీదిరా. అందుకే జయం నాది, అపజయం నీది. అందుకేనా నిన్న 2 లక్షల కోసం మనసు పాడు చేసుకుని కంగారు పడిపోయారు? నేను నా మనసును పాడు చేసుకోలేదు. నా మనసు సాయిరాం ముందుంచాను. భారం నీదేనని ప్రార్థించాను. డబ్బు కట్టాలని నిన్న లెటర్ వచ్చింది, ఈ రోజు కట్టక్కర్లేదని వచ్చింది. అవును, ఇన్స్టాల్మెంట్లన్నీ ప్రాంప్ట్ గా పే చేయటం వల్ల డివిడెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. నౌ ఐఎమ్ ఫ్రీ.
మనిషి చేసిన పొరపాటుని మనిషే సరిదిద్దుకున్నాడు. ఇందులో ఆ బాబా చేసింది ఏముంది? దైవం మనుష్య రూపేణ అన్నారు. ఓకే, ఆ విషయం వదిలే. ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి 40 లక్షలు కావాలన్నావుగా, ఇప్పుడు ఆ డబ్బు వస్తుంది, తీసుకో. అక్కర్లేదు, ఏ అవసరం రాదు, వచ్చినప్పుడు అడుగుతా. నీ ఇష్టం.